చపాతీ, పూరి, దోస, వైట్ రైస్‌లకి వెజ్ కర్రీ ఏదన్నా ఉంది అంటే ఆలు బఠానీ కర్రీ చాలా బావుంటది కదా! ట్రై చేయండి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులోనే 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే తాలింపు గింజలు వేయాలి. తాలింపు గింజలు కొంచెం వేగిన తర్వాత మీడియం సైజ్ ఎర్రగడ్డలను ఇలా చిన్నగా కట్ చేసుకొని ఏసుకోవాలి. ఎర్రగడ్డలు కొంచెం వేగిన తర్వాత అయితే మీడియం సైజ్ టమాటాలు, 3 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లము, కొంచెం కొబ్బరి వేసి మెత్తగా మిక్సీ పట్టాను. ఎర్రగడ్డలు ఇలా ఏగిన తర్వాత అయితే కొంచెం కరివేపాకు, ఇందులోనే మన టమాటా మిక్సీ పట్టుకున్న ప్యూరీ కూడా వేసి టమాటాలంతా పచ్చి వాసన పోయి నూనెంతా పైకి తేలేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత అయితే ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసి తర్వాత ఇందులోకైతే ఫ్రెష్ బఠానీ అయితే యాడ్ చేస్తున్నాను. నేనైతే ఫ్రెష్ బఠానీ తీసుకున్నాను కాబట్టి కొద్దిసేపు అయితే ఉడికించి తీసుకున్నాను. అదే మీరు ఫ్రోజన్ తీసుకున్నట్లయితే ఉడికించాల్సిన అవసరం లేదు. ఇందులోనే వేసేసి కొద్దిసేపు మూత పెట్టి మగ్గిస్తే చాలు ఉడికిపోతాయి. నేను వేసిన తర్వాత అయితే కొద్దిసేపు కలబెట్టుకొని మూత పెట్టుకోవాలి. దీనివల్ల ఏంటంటే మసాలాలు బాగా పడతాయి బఠానీలకి. తర్వాత ఉడికించిన ఆలుని అయితే ఇలా స్మాష్ చేసుకుంటూ వేసుకోవాలి. బఠానీ రెండు కలిసే విధంగా అయితే కలుపుకొని ఫైనల్ గా అయితే కొంచెం గరం మసాలా వేసుకొని మీ కన్సిస్టెన్సీ తగ్గట్టు అయితే వాటర్ అయితే పోసుకోండి. నేనైతే గ్లాస్ నిండా పోసాను, మాకైతే సరిపోతాయి. మనకు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికిస్తే చాలు. ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. అంతేనండి, సింపుల్ గా చేసుకుని ఆలు బఠానీ కర్రీ మీకు నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.